హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలకైతే ఒక గుడ్ న్యూస్ రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలోనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోయే అనేక పథకాలకు తెల్ల రేషన్ కార్డు కీలకం కానుంది. అందుకే వాటి మంజూరుకు రెడీ అవుతున్నారు. అధికారులు ఇంటింటి సర్వే చేసి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు అందేలా చర్యలు తీసుకోబోతున్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి పేద మహిళకు ఈ స్కీమ్ వర్తించేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు. మహాలక్ష్మి పథకానికి తెల్ల రేషన్ కార్డుతో లింక్ ఉండడంతో ముందుగా కొత్త రేషన్ కార్డులు జారీ చేసి ఆ తర్వాత ఈ స్కీమ్ అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక రానున్న 2 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. నిజానికి తెల్ల రేషన్ కార్డుల కోసం తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 2 నెలల్లో వీటిని అమలు చేస్తే జనాలకు ఎంతో ఊరట కలగనుంది. అలాగే మహాలక్ష్మి స్కీమ్ అందరికీ వర్తించకపోవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తెల్ల రేషన్ కార్డు ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి పింఛన్ పొందని మహిళలకు మాత్రమే ఈ సాయం అందుతుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. కాబట్టి తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జూలై లేదా ఆగస్ట్ నుంచి పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. తెలంగాణ ప్రజల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.